ఎంతమంది ఆరోగ్యం నాశనం అయిపోయింది, ఎంతమంది మంగళ సూత్రాలు తెగిపోయినాయి, ఇవన్నీ కూడా ఎలక్షన్లో మనం చెప్పాం. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో మద్యం పాలసీపై విచారణకు నిర్ణయించారు. మద్యం పాలసీలో అక్రమాలపై సిఐడి విచారణ జరపాలంటున్నారు చంద్రబాబు. అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు రిఫర్ చేస్తామన్నారు. గడిచిన 5 ఏళ్లలో లక్షల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయన్న చంద్రబాబు ఇదొక భయంకరమైన స్కామ్ అంటున్నారు. మద్యం పాలసీలో అనేక అక్రమాలు జరిగాయంటూ అటు పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. రాష్ట్ర ఖజానాకు 18,000 కోట్ల నష్టం జరిగిందన్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ వాళ్ళను వదిలే ప్రసక్తే లేదన్నారు. అక్రమాలకు వైసీపీ వాళ్ళను బాధ్యులను చేయాలంటున్నారు పవన్ కళ్యాణ్. ఇక మద్యం స్కామ్ కారకులను శిక్షించాలంటున్నారు. మొత్తం మీద మద్యం పాలసీపై ఈడీ విచారణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర ఖజానాకు 18,000 కోట్ల నష్టం కలిగినట్లుగా ప్రభుత్వం భావిస్తోంది. మద్యం పాలసీలో అనేక అక్రమాలు జరిగాయంటూ ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మద్యం పాలసీపై సిఐడి విచారణకు చంద్రబాబు ఆదేశించారు. ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో మద్యం పాలసీపై సిఐడి విచారణకైతే ఆదేశించారు. అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు రిఫర్ చేస్తామన్నారు. ఈడీ కూడా అవసరమైతే రంగంలోకి దిగుతుందంటున్నారు చంద్రబాబు. గడిచిన 5 ఏళ్లలో లక్షల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని, ఇదంతా ఒక భయంకరమైన స్కామ్ అంటున్నారు ముఖ్యమంత్రి. ఇక మద్యం పాలసీలో అనేక అక్రమాలు జరిగాయంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. ఖజానాకు 18,000 కోట్ల నష్టం వాటిల్లిందని, దీనంతటికీ వైసీపీఏ కారణమంటున్నారు. వాళ్ళను వదిలే ప్రసక్తే లేదంటున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎస్, మా ప్రతినిధి రాజేష్ ఏపీ సచివాలయం నుంచి జాయిన్ అవుతున్నారు. రాజేష్, మద్యం స్కామ్ సంబంధించి ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే సిఐడి విచారణకు ఆదేశించారు. మరీ ముఖ్యంగా 18,000 కోట్ల స్కామ్ జరిగినట్టుగా చెప్తున్నారు. రైట్, ఒక్కసారి రాజేష్, దీనికంటే ముందు చంద్రబాబు ఏం మాట్లాడారు చూద్దాం. దీన్ని తరువుగా ఎంక్వైరీ చేయడం కోసం సిబిసిఐడికి ఇచ్చి అదే మరి ఈడీకి కూడా రెఫర్ చేయడం ఒక మార్గం, రెండో మార్గం వచ్చి సిబిఐకి ఇచ్చి ఈడీకి రెఫర్ చేయడం రెండో మార్గం. ఓకే, ఓకే దెన్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించడం ఏంటంటే ఈ తరువు ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరువుగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి, ఆల్కహాల్ సప్లైస్ అయిన దగ్గర నుంచి, డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే, అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీకి ఇస్తూ అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకటి ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం, అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి, ఇవన్నీ ఉన్నాయి. అన్ని కోణాలు దీంట్లో బయట రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆ మధ్యలో 1924 తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్యం నాశనం అయిపోయింది, ఎంతమంది మంగళ సూత్రాలు తెగిపోయినాయి, ఇవన్నీ కూడా ఎలక్షన్లో మనం చెప్పాం. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిబిసిఐడితో తరో ఎంక్వైరీ చేపిస్తాం. ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని సభ
రైట్, అసెంబ్లీలో వైసీపీ హయాంలో మద్యం పాలసీపై విచారణకు నిర్ణయిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. మద్యం పాలసీలో అక్రమాలపై సిఐడి విచారణ చేస్తుందన్నారు చంద్రబాబు. అవసరమైతే ఈడీ కూడా రంగంలోకి దిగుతుందంటున్నారు. గడిచిన 5 ఏళ్లలో లక్షల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని, ఇది ఒక భయంకరమైన స్కామ్ అంటున్నారు చంద్రబాబు. ఇటు మద్యం పాలసీలో అనేక అక్రమాలు జరిగాయంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆరోపిస్తున్నారు. రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వ హయాంలో కొనసాగిన మద్యం పాలసీపై విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏం జరగబోతోంది? ముఖ్యంగా సిఐడి విచారణ తర్వాత ఈడీకి కూడా అప్పగించే అవకాశాలున్నాయా? ఖచ్చితంగా ఈడీకి రెఫర్ చేస్తామని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పారు. ఆ మద్యానికి సంబంధించి అంటే 2019 నుంచి 24 మధ్య జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించిన అంశంలో ఈరోజు అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. విడుదల చేస్తూ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చంద్రబాబు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ శాసనసభ్యుల మధ్య ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. 2019 నుంచి మద్యం ధరలు పెంచడం దగ్గర నుంచి, డిస్టిలరీస్ దగ్గర నుంచి, మొత్తం కూడా కల్తీ మద్యం అమ్మడం దగ్గర నుంచి, సొంత కంపెనీల మద్యాన్ని తీసుకురావడం, ఇవన్నీ అంశాలతో కూడినటువంటి ఒక కీలకమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చంద్రబాబు ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 నుంచి 24 మధ్య ఆంధ్రప్రదేశ్లో భారీ మద్యం కుంభకోణం జరిగిందని చెబుతున్నారు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల 5 సంవత్సరాల పాటు 1,00,000 కోట్ల రూపాయల మద్యం వ్యాపారాలు, మద్యం లావాదేవీలు జరిగాయి. దాంట్లో కేవలం డిజిటల్ లావాదేవీలు 630 కోట్లు మాత్రం. అంటే అన్ని చోట్ల, అంటే కేవలం కూరగాయల షాపుల దగ్గర, టీ కోట్ దగ్గర డిజిటల్ చెల్లింపులు జరుగుతుంటే ఒక్క మద్యం షాపుల్లో మాత్రమే ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ చెల్లింపులు లేకోకుండా 1,00,000 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిగాయి. దాంట్లో కేవలం చివరి 6 నెలల సంవత్సరంలో ఒక 630 కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరిగాయని చంద్రబాబు చెప్పారు. దాదాపు ఇల్లీగల్ కలెక్షన్స్ అనేవి జనరల్గా అక్కడ మద్యం షాపులు అన్నీ కూడా కేవలం డబ్బు మాత్రమే తీసుకున్నారు, ఆన్లైన్ పేమెంట్ చేయలేదు. కాబట్టి ఇల్లీగల్ కలెక్షన్స్ ద్వారా దాదాపు 3,000 కోట్ల నష్టం వాటిల్లిందని కూడా చెప్పారు. దీనిపైన పెద్ద ఎత్తున విచారణ జరగాల్సి ఉందని చెప్పి అసెంబ్లీ వేదికగానే సిఐడి విచారణకు ఆదేశిస్తున్నామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదిక ప్రకటించారు. అంతేకాదు 1,00,000 కోట్ల వరకు లావాదేవీలు జరిగినాయి కాబట్టి దీని మీద ఈడీ ఎంక్వైరీ కూడా జరగాల్సిన అవసరం ఉంది, ఈడీ సిఫార్సు కూడా చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఖచ్చితంగా దీని వెనక పెద్ద ఎత్తున అప్పటి ప్రభుత్వ పెద్దలతో పాటు ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తుల భాగస్వామ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి పాత్ర కూడా కీలకంగా ఉందని ఇప్పటికే సిఐడి అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి ఇచ్చారు. కాబట్టి ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. వైసీపీ హయాంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, లేకపోతే అక్రమంగా డిస్టిలరీ కంపెనీస్ పెట్టుకుని వాటి ద్వారానే కొనుగోలు చేయాలి, వాటి ద్వారానే అమ్మకాలు చేయాలని బలవంతంగా అప్పుడు ఒత్తిడి చేశారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీటన్నిటి మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి సిఐడి ఎంక్వైరీకి ఆదేశిస్తూ చంద్రబాబు నాయుడు అయితే నిర్ణయం తీసుకున్నారు. వాటితో పాటు ఈడీ దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశంలో సిఫారసు చేస్తామని చెప్పారు. దీనిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. 18,000 కోట్ల మేరకు స్కామ్ జరిగిందని ఆయన స్పష్టంగా చెప్పారు. జనరల్గా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి ఒక 20,000 రూపాయలు ఏదైనా అవినీతికి పాల్పడితే అతని మీద చర్యలు తీసుకున్నాం. మరి ఎలాంటి భారీ స్కామ్కు పాల్పడిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. చర్యలు తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఇలాంటి అవినీతికి పాల్పడే అవకాశం ఉందని కూడా పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యానించారు. ఏదేమైనప్పటికీ గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి మధ్యాహ్నం జరిగినటువంటి కుంభకోణంలో దర్యాప్తుకు ఆదేశిస్తారని గత వారం నెల రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ సాక్షిగానే అసెంబ్లీ వేదిక నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఐడి దర్యాప్తుకు ఆదేశించడంతో పాటు ఈడీ కూడా సిఫారసు చేస్తామని చెప్తున్న నేపథ్యంలో దీంట్లో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వాసుదేవరెడ్డి పేరు పెట్టి వెనక బ్యాక్గ్రౌండ్ అంతా నడిపించింది ఎవరు, అప్పటి ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కానీ, పెద్దిరెడ్డి మీద, అదేవిధంగా విజయసాయిరెడ్డి సంబంధించిన అల్లుడికి సంబంధించినటువంటి డిస్టిలరీ కంపెనీస్ ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం వస్తుంది. కాబట్టి వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉండే అవకాశం కనబడుతుంది. సిఐడి నివేదిక ఆధారంగా దాని మీద ఎవరెవరు పూర్తి స్థాయిలో మద్యం సరఫరాదారులు, అలాగే కార్పొరేషన్, దాంతోపాటు అమ్మకందారులు, అప్పటి ప్రభుత్వ హయాంలో నిర్ణయం తీసుకున్న వ్యక్తులు అందరూ బాధ్యులుగా చేసి పూర్తి స్థాయిలో లోతైన విచారణ చేస్తే కనుక ఖచ్చితంగా చాలా లోతుగా జరిగే అవకాశం ఉందా? విచారణ అంతా కూడా గత ప్రభుత్వ హయాంలో వచ్చినట్టు ఆరోపణలన్నిటి కూడా సమాధానాలు దొరికే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా దీని వెనక సూత్రధారులు, పాత్రధారులు వేరే ఉన్నారు. ముందుండి వాసుదేవరెడ్డి లాంటి వాళ్ళని డైరెక్టర్గా పెట్టి, చైర్మన్ పెట్టి నడిపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఆ స్కామ్ వెనక అంటే ఉచిత మద్య నిషేధం అని చెప్పినటువంటి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు పెంచడంతో పాటు ఆ ధరలకే కొనుగోలు చేస్తారు. కాబట్టి అసలు బ్రాండ్లు అంటే వాస్తవంగా గత 2019 ఉన్నటువంటి ఒరిజినల్ బ్రాండ్స్ని తీసుకురాకుండా వాటి మీద నిషేధం విధించి, వాళ్ళు తీసుకొస్తే ఊరుకోమండి వాళ్ళ మీద వాళ్ళని బెదిరించి వీళ్ళు
ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఇక్కడ నాయకులు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నేతల మద్యం షాపులకు సంబంధించినటువంటి మద్యం వాళ్ళే స్వయంగా తయారు చేసి వాళ్ళు మా మద్యం షాపులు తీసుకొచ్చి అమ్మారు. అవన్నీ కూడా పెద్ద స్కామ్ అని టీడీపీ చెప్తుంది కాబట్టి వాటికి సంబంధించిన ఆరాలు కూడా బయట తీసే అవకాశం ఉంది కాబట్టి సిఐడి అన్ని కోణాల విచారణ జరిపిస్తుంది. డిస్టిలరీస్కి సంబంధించి కానీ లేకపోతే మద్యం తయారు ఎవరు చేశారు, ఆ కంపెనీలు ఏ విధంగా ప్రభుత్వానికి ఏ విధంగా మధ్య ఒప్పందం కుదిరింది, ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా సూత్రధారులు పాత్రధారులు కూడా బయటకు వస్తారని చంద్రబాబు చెబుతున్న నేపథ్యంలో సిఐడి విచారణ ఇప్పుడు కీలకంగా మారింది. అన్ని కోణాల్లో సిఐడి విచారణ జరిపిన తర్వాత నివేదిక ఇస్తుంది. నివేదిక ఇచ్చిన తర్వాత దాని ఆధారంగా A1 ఎవరు, A2 ఎవరు, A3 ఎవరు, ఇలా వాళ్ళ మొత్తం వివరాలని బయటికి తీసి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా గత 5 ఏళ్లలో జరిగినటువంటి అన్ని శాఖలకు సంబంధించిన అవినీతి బయట పెడతామని ముఖ్యమంత్రిగా చంద్రబాబు గతంలో అనేక సందర్భాలు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటిగా మద్యానికి సంబంధించినటువంటి ఇష్యూలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఆ కుంభకోణం ఎంత లోతుగా ఉంది, ఎన్ని వేల కోట్లు ఉంది, ఎంత లోతుగా చేశారని దానిపైనే సిఐడి లోతుగా వెళ్ళి అధ్యయనం చేయాల్సి ఉంది కాబట్టి ఆ విచారణ చేసిన తర్వాత ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, బాధ్యుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్. గడిచిన 5 ఏళ్లలో లక్షల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయన్న చంద్రబాబు ఇదొక భయంకరమైన స్కామ్గా వర్ణిస్తున్నారు. మద్యం పాలసీలో అనేక అక్రమాలు జరిగాయంటున్నారు. సిఐడి విచారణకు అసెంబ్లీ వేదికగా ఆదేశించారు. అవసరమైతే ఈడీకి కేసును అప్పచెప్తామంటున్నారు. రాష్ట్ర ఖజానాకు 18,000 కోట్ల నష్టం జరిగిందని, వైసీపీ వాళ్ళను వదిలే ప్రసక్తే లేదంటూ అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో సిఐడి విచారణకైతే ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం పాలసీలో పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తుకైతే ఏపీ ప్రభుత్వం ఆదేశించడంతో ప్రస్తుతం సంచలనంగా మారింది. మద్యం పాలసీకి సంబంధించి ఏం జరుగుతోంది, తీగలాగితే డొంక కదిలేలా పూర్తి స్థాయిలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలు అలాగే మద్యం సరఫరాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి లోతైన దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించడంతో ఒక్కసారిగా ఏపీలో సంచలనం రేగుతోంది. ఆవేదన అర్థమైంది. దీన్ని తరువుగా ఎంక్వైరీ చేయడం కోసం సిబిసిఐడికి ఇచ్చి అదే మరి ఈడీకి కూడా రెఫర్ చేయడం ఒక మార్గం, రెండో మార్గం వచ్చి సిబిఐకి ఇచ్చి ఈడీకి రెఫర్ చేయడం రెండో మార్గం. ఓకే, ఓకే దెన్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించడం ఏంటంటే ఈ తరువు ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరువుగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి, ఆల్కహాల్ సప్లై చేయని దగ్గర నుంచి, డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు, అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకటి ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం,